మీ టీచరు ఆర్ మీ మాస్టరు ఫ్రాక్షన్లో ఫ్రాక్షన్ వచ్చింది కాబట్టి ఈ 4 పైకి వెళ్ళిపోతుందని చెప్పుంటారు, ఇలా రాసుంటారు 2 × 4/3. ఫ్రాక్షన్లో ఫ్రాక్షన్ వచ్చింది కాబట్టి ఈ డినామినేటర్లో ఉన్న డినామినేటర్ న్యూమరేటర్ అవుద్ది అని చెప్పుంటారు. కరెక్టే, వాళ్ళు చెప్పింది కరెక్టే. ఇది ఎలా వచ్చిందో ప్రీవియస్ క్లాస్లో చెప్పుంటారు. మీరు ఆ టైంలో నిద్రపోయి ఉంటారు, లేదా పక్క కొడితే చాక్లెట్ తీసుకుని తింటూ ఉంటారు, రైట్? సో మీకు అప్పుడు అర్థమై ఉంటుంది, పాయింట్ క్యాచ్ చేసి ఉంటారు మీరు. ఇప్పుడు జరిగే క్లాస్లో మీరు చదువుతున్న క్లాసులో డైరెక్ట్గా ఇలా చెప్పేస్తారు, ఎందుకంటే ప్రీవియస్గా చెప్పారు కాబట్టి. సో మీకు ఇది ఎలా వచ్చిందో తలకోకుండా తెలియదు. ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎలా వచ్చింది. అలాగే ఇక్కడ కూడా 2/3 న్యూమినేటర్లో కనుక డినామినేటర్ ఉంటే అది డినామినేటర్లో వచ్చేస్తుంది చెప్పుంటారు, 3/4 అవుతుంది.